అంటే మేము నేను 5:58 నేను మన ఊరు గ్రామం పోస్టులో మన గ్రామం వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ పెడితే అది చూసి పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే 7 గంటలకు అప్పుడు మాదిగల ఇంట్లోకి మీరు అక్షింతలు పంచేటువంటి హడావుడి కార్యక్రమం చేస్తారా? ఏమండి, శ్రీరాముడు మీకేనా? దేవుడు మీకేనా? ఈ గ్రామంలో ఉన్నటువంటి మాదిగలకు కాదా? ఆక్రోశం వస్తుంది, ఆవేదన వస్తుంది. ఈ ఆవేదనని మీరు ఒక ప్రశ్న రూపంలో మీరు భావించకూడదు. మీ మనసులో ఉన్నటువంటి మలినాన్ని కడిగి వేసుకోండి. ప్రజలందరినీ కూడా సోదరభావంతో చూసేటువంటి మనస్తత్వాన్ని అలవర్చుకోండి. ఏమండి, మీకున్నటువంటి ఆలోచన ప్రజలందరికీ కూడా ఎందుకు రుద్దుతారు? మీరు ఎంతో భక్తిభావంతో చేస్తారు. మీ భక్తిలో ఎక్కడ చిత్తశుద్ధి ఉంది? మీ భక్తిలో, మీ మనసులో మలినంతో కూడినటువంటి మనసుతో మీరు భక్తి రూపంలో మీరు చలామణి అవుతున్నారు. ఇది కాదా? ఈ ప్రశ్నలు రావా? నేను ప్రతి ఒక్కరిని కూడా నేను ఇక్కడ ప్రశ్నిస్తున్నాను. మోట శ్రీనివాస్ గారు, మీరు బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మీ కనుసన్నల్లోనే జరిగింది కదా. అంటే మీరు రాజకీయం చేసేది కేవలం మీరు బీసీలతో చేస్తారు. అంటే హిందువులు అంటే దళితులు హిందువులు కాదా? ఈ ఊళ్ళో ఉన్నటువంటి మాదిగల హిందువులు కాదా? మాదిగల కంటే ఎక్కువ భక్తిభావం ఉన్న వాళ్ళు ఎవరండి? ఈరోజు మహాలింగేశ్వర స్వామిలో నంది విగ్రహాన్ని ఇక్కడ దానం చేసినట్టు నంది విగ్రహాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఒక మాదిగ వ్యక్తి. అది మీకు తెలియదా? ఏం ఆలోచన అండి మీకు ఇది? అదేవిధంగా కేవలం సాలె రంగయ్య అండ్ టీం వీళ్ళనే కాకుండా ఇలాంటి మనస్తత్వంతో కూడినటువంటి వాళ్ళు ఎవరున్నా కూడా మీ మైండ్లో మలినాన్ని కడిగేసుకోవాలి. నేను ఒకటి అడుగుతున్నాను. అదేవిధంగా నాగిరెడ్డి గారు, మీరు నిరంతరం అక్కడ భజన చేస్తూ ఉంటారు. మరి ఈ 15 రోజులుగా అక్షింతలు పంచినటువంటి కార్యక్రమాన్ని మీరు ఏమాత్రమైన ఆరా తీశారా? ఒకవేళ మీరు ఆరా తీయనట్లయితే మీది కూడా తప్పిదమే అవుతుందని నేను భావిస్తున్నాను. ఒకవేళ ఇది నేను మాట్లాడే తప్పైతే నేను కరెక్ట్ చేసుకుంటాను. మీరు ఎప్పుడు భజన చేస్తూ ఉంటారు, మరి అందరికీ చేరినాయా, ప్రజలందరికీ చేరినాయా అనేటువంటి క్వశ్చన్ మీరు కూడా వేసి ఉండాలి కదా. సాలె రంగయ్య గారికి, బీజేపీ శ్రీని గారు మీరు కూడా వేసి ఉండాలి కదా. ఒకవేళ వేసి లేరంటే మీ మనసులో కూడా మలినం ఉందని చెప్పి అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా కేవలం వీళ్ళనే కాదు, ఇక్కడ పేర్లు ప్రస్తావించినటువంటి వాళ్ళనే కాదు, ఈ గ్రామంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నటువంటి సర్పంచ్ గారితో సహా ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఇక్కడ జంగారెడ్డి గారు, మల్లారెడ్డి గారు, దేశగొండి రవీందర్ గౌడ్ గారు, పెద్ద మనుషులుగా మీరంతా ఉన్నటువంటి ఈ సందర్భంలో మీరు గ్రామంలో తారతమ్యాలు లేకుండా జరిగిందా అనేటువంటి విషయాన్ని కూడా ఆరా తీయాల్సినటువంటి బాధ్యత మీకు కూడా ఉందని నేను భావిస్తున్నాను. మీ దృష్టికి ఇది వచ్చినా కూడా మీరు కూడా దీన్ని నిర్లక్ష్యం చేశారా? మీరు కూడా దీన్ని ఖండించకుండా ఉన్నారా? ఒకవేళ మీ దృష్టికి రాలేదంటే దాన్ని తప్పుపట్టాల్సిన పని లేదు. కానీ దృష్టికి వచ్చినా కూడా చాలామంది విద్యావంతులు కూడా ఉన్నారు. మరి విద్యావంతులు మీ అందరి దృష్టికి వచ్చినా కూడా మీరు కూడా ఎందుకు ఇది మాదిగలకు పంచలేదు అనేటువంటి క్వశ్చన్ మీరెందుకు రేజ్ చేయట్లేదు? అంటే ఎవరైనా ఒకరు రేజ్ చేస్తే తప్ప, ఎవరైనా ఒకరు ప్రశ్నిస్తే తప్ప చలనం రాదా? రాత్రి 7 గంటలకు ఊరంతా కూడా 15 రోజుల కింద అక్షింతలు పంచి మాదిగలకే రాత్రి 7 గంటలకు హడావుడిగా పంచాల్సిన అవసరము, దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ మనసులో మలినాన్ని కడిగేసుకోవాలి. మనం గ్రామంలో ప్రతి ఒక్కరం కూడా ఎలాంటి భేదాలు లేకుండా, తారతమ్యాలు లేకుండా ఒక సోదర భావాన్ని పెంపొందించే వాతావరణాన్ని మనం కల్పించుకోవాలి. ఈ వాతావరణాన్ని చెడగొడుతున్నది మీరే అని నేను ఇక్కడ గంటాపదంగా నేను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. కావున పెద్ద మనుషులు ఎవరైనా సరే దీనికి బాధ్యత వహించిన వాళ్ళందరూ కూడా ఈ ప్రశ్నలకు కూడా మీరే బాధ్యత వహించాలి. మీ మనసుల్లో కల్మషం లేకుండా, స్వచ్ఛమైనటువంటి మనసు లేకుండా మీరు కేవలం మీరు కృత్రిమంగానే మీరు భజనలు చేస్తున్నారు, భక్తిభావంలో మునిగి తేలుతున్నారు. మీ మనసులో మలినం ఉంది, కడిగేసుకోవాలి. ఇక్కడ నేను ప్రస్తావించిన బృంద సభ్యులందరినీ కూడా నేను ప్రశ్నిస్తున్నాను. మీ మనసులో ఉన్నటువంటి మలినాన్ని తీసేసుకోండి. ఇంకా పాతకాలాలు లేవు. ఏ ధర్మం కూడా, హిందూ మతం కూడా, శ్రీరాముడు కూడా ఎక్కడ కూడా కులమత భేదాలు పెట్టమని చెప్పలేదు. అది మీరు గుర్తుంచుకోండి. మీకంటే పెద్ద హిందువులం మేము, మీకంటే ఎక్కువ భక్తిభావంతో ఉన్నటువంటి వాళ్ళం మేము. మా ఇంటి దగ్గర సొంట శ్రీనివాస్, మా ఇంటి పక్కన కురుమల ఇల్లు ఉంటాయి, కరిక బీరప్ప గారి ఇల్లు ఉంటుంది, ఆ తర్వాత కోరె మల్లయ్య గారి ఇల్లు ఉంటుంది. ఈ ఇంట్లోకి వస్తాయి అక్షింతలు, కానీ మా ఇంటికి రాలేదు. ఏమండి, ఇంత చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఏదైనా తప్పు జరిగితే ప్రశ్నిస్తారు అనేటువంటి ఒక సోయి కూడా మనకు ఉండొద్దా? ఇది ఎక్కడి పరిస్థితి అండి? అది ఎప్పుడు కూడా సొంటి శ్రీనివాస్ ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు, అది మాట్లాడతాడు, ఇది మాట్లాడతాడు అని చెప్పి అంటారు. తప్పు జరిగినప్పుడు మాట్లాడకుండా ఉండరా? మరి ఇది మీరందరూ కూడా గుర్తెరగాలి.
ఒక ఆవేదన వస్తుంది. దేవుణ్ణి మాదిగలకు దూరం చేసేటువంటి కుట్ర మీరు ఎందుకు చేస్తున్నారు? ఇది కుట్రనే అంటాను నేను. ఒక కల్మషంతో కూడినటువంటి మనస్తత్వమే అంటాను నేను. కాదని అంటారా మీరు? అవసరమైతే మీరందరూ కూడా మీ భజన బృందం అందరూ కూడా మీరున్న సందర్భంలోనే నేను హనుమన్ల గుడి దగ్గరికి వస్తాను. నేను వేసేటువంటి ఈ ప్రశ్నలకు మీరు సమాధానం ఖచ్చితంగా మీరు చెప్పాలి. అది మీ బాధ్యత కూడా. ఏం చెప్తారో చెప్పండి మీరు. ఈరోజు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒక సందర్భంలో మీరే నన్ను పిలవాలి. మేమందరం ఉన్నాము, మీరు రండి అని చెప్పి మీరు పిలవాలి. మీరు పిలిచిన తర్వాత నేను వస్తాను. మీరు నాకు ఈ సమాధానం చెప్పాలి. మీ మనసులో ఉన్నది ఏందో మాకు అర్థం కావాలి, గ్రామ ప్రజలందరికీ కూడా. ఎందుకంటే మీరు ప్రతిరోజు భక్తిభావంతో మీరు పాడేటువంటి పాటలు మేము వింటున్నాము. మీ మనసులో ఇంత కల్మషం పెట్టుకుని ఉంటే మీ భక్తిలో చిత్తశుద్ధి ఉందని మేము ఎట్లా అనుకోవాలి? ఖచ్చితంగా ఇది ప్రశ్నించాల్సినటువంటి విషయం. కాబట్టి మీ అందరికీ కూడా నేను మరొకసారి చెప్తున్నాను, మీ మనసులో ఉన్నటువంటి మలినాన్ని కడిగేసుకుంటేనే మీరు నిజమైనటువంటి భక్తులు. లేదంటే మీరు ఆ గుడిలో భజనలు చేయడానికి కూడా మీకు అర్హత లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీ తప్పును సరిదిద్దుకోండి. అర్ధరాత్రి వచ్చి 7 గంటలకు వచ్చి తప్పు జరిగిందని చెప్పి ఒప్పుకోవడంలో ఇక్కడ చిత్తశుద్ధి లేదు. ఒక ప్రాణం తీసి తప్పైందని చెప్పానంటే అది నిజం అవుతుందండి? అది కరెక్ట్ అవుతుందండి? ఒక్కసారి మీరు మీ అంతరాత్మకు నిజమైనటువంటి హిందువులైతే, మీలో చిత్తశుద్ధి ఉంటే, ధర్మాన్ని ముందుకు కొనసాగించాలనేటువంటి ఒక భావన మీకు నిజంగానే ఉంటే మీరు ప్రశ్న వేసుకోండి. మీ అంతరాత్మ ఈ ప్రశ్నలను రిసీవ్ చేసుకుంటే మీ మలినాన్ని కడిగేసుకోండి అని చెప్పని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మరొకసారి ఈరోజు అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, జై శ్రీరామ్, జై భీమ్, జై